తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఉన్న తాళ్లపాక అన్నమయ్య విగ్రహాన్ని మంగళవారం కొంతమంది దుండగులు అవమానపరచడాన్ని నిరసిస్తూ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి హరినామ ఉపవాస దీక్ష పేరిట నిరాహార దీక్షకు పూనుకున్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి అన్నమయ్య సర్కిల్లో అన్నమయ్య విగ్రహానికి ఎదుట ఆయన తన నిరాహార దీక్షను ప్రారంభించారు. విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ తొడిగి తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి మాట్లాడుతూ నిందితులను అరెస్టు చేసే వరకు హరినామ ఉపవాస దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించి దీక్షకు పూనుకున్నారు. అన్నమయ్య విగ్రహం చుట్టూ పరిశుభ్రంగా ఉంచకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారని, గడ్డి మొలచి చెత్త చెదారంతో నిండిపోయిందని టీటీడీ అధికారులు, తిరుపతి మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని అన్నారు. అన్నమయ్య విగ్రహం ముందు బిర్యానీ హోటల్ ప్రచార బ్యానర్ను అడ్డంగా కట్టినా అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ హోటల్ వారిపై కేసు పెట్టాలన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉపవాస దీక్ష కొనసాగుతుందని వారు అన్నారు. వెనక అన్నమయ్య స్టాచ్యూ ఉంది, బిర్యానీ బ్యానర్ కట్టారు. తిరుమల తిరుపతిలో ఉండాల్సిన పరిస్థితి బిర్యానీ సెంటర్ అన్నమయ్యని ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు. చూడండి ప్రజలంతా, ఏమయ్యా రండి, అన్నమయ్య సెంటర్లో బిర్యానీ పెడతారా? ఒకసారి చూడండి ఇటు. అన్నమయ్య విగ్రహానికి బిర్యానీ పెట్టారంటే తిరుమలలో ఎంత భక్తి నశించిపోతుంది. ఇదా భక్తి ఉండాల్సిన పరిస్థితి. చూడండి అయ్యా భక్తులంతా, ఇక్కడ అన్నమయ్య స్టాచ్యూ, ఇక్కడ బిర్యానీ పబ్లిసిటీ. కనుక ఈరోజు ఉదయం అన్నమయ్యకు క్రిస్మస్ టోపీ పెట్టారు. కనుక ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, అన్నమయ్యకు ఎవరైతే క్రిస్మస్ టోపీ పెట్టారో, క్రిస్మస్ టోపీ పెట్టిన వాళ్ళను అత్యవసరంగా అరెస్టు చేయాలి.